రాష్ట్రపతి ఎన్నికల నిర్వహణకు తొలిసారి అమరావతి సిద్ధమైంది. అసెంబ్లీలో నిత్యం పరస్పర సవాళ్లకు దిగే అధికార ప్రతిపక్షాలు ఈ ఎన్నికల్లో ఒకే అభ్యర్థికి ఓటు వేయనున్నాయి. అమరావతిలో జరిగే పోలింగ్పై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. జరగనుంది. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సచివాలయానికి వచ్చి పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమై దీనికి సంబంధించి ఎన్నికల ప్రక్రియలో ఎలా పాల్గొనాలి ఏంటి అన్న దానిపై వారితో చర్చించనున్నారు. అయితే ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఎలా జరగనుంది ఏంటి అన్నది మనతో వివరించేందుకు రిటర్నింగ్ అధికారి సత్యనారాయణ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, సత్యనారాయణ గారు చెప్పండి సార్, మరి కాసేపట్లోనే ఎన్నికల ప్రక్రియ అనేది ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు అవి ఎట్లా? ఏర్పాట్లన్నీ ప్రెసిడెంట్ ఎలక్షన్ కోసం అన్ని కంప్లీట్ అయినాయి. ఇంకో 10-15 నిమిషాల్లో మేము స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి బ్యాలెట్ బాక్స్ కూడా ఓపెన్ చేసి పైకి తీసుకెళ్తాము. 10 గంటల నుంచి 5 గంటల దాకా ఓటింగ్ జరుగుతుంది. ఈ ఓటింగ్లో 174 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు. ఎలక్షన్ కమిషన్ ఆయనకి పర్మిషన్ ఇచ్చింది ఇక్కడ ఓట్ వేయడానికి. మొత్తం 175 ఎమ్మెల్యేలు ఉండగా భూమా నాగిరెడ్డి గారు మరణం కారణంగా ఒక్క సీటు ఖాళీగా ఉంది. మిగతా 174 మంది ఎమ్మెల్యేలు ఇక్కడే ఓటేస్తారు. 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. 5 గంటల దాకా ఎలక్షన్ నడుస్తుంది. సార్, అలాగే ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి మొత్తం ఏర్పాట్లు అవి ఎలా జరిగినాయి? అంటే మొత్తం 175 ఎమ్మెల్యేలు కాబట్టి అందరూ ఒకేసారి వస్తే వాళ్ళకి రద్దీ ఏర్పడకుండా అలాగే వాళ్ళందరూ కూర్చునేందుకు ఏర్పాట్లు కానీ అలాగే పరిశీలకులుగా కానీ మొత్తం ఎంతమంది పర్యవేక్షిస్తున్నారు? కమిటీ హాల్ బయట మెంబర్స్ కోసం అని సోఫాలు అది వేసి పెట్టామండి. వెయిటింగ్ హాల్స్ 2 పెట్టాం మినిస్టర్స్ ఛాంబర్స్లో. లోపలికి 4 కంటే ఎక్కువ ఎలా చేయడానికి వీలు లేదు ఒకేసారి ఎమ్మెల్యేలు ఓటేయడానికి. సో ఆ విధంగా ముందు మీకు కార్డ్స్ ఇచ్చిన తర్వాత 1 by 1 వచ్చి ఓటేసి వెళ్తారు. ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటున్నాము. అన్ని అరేంజ్మెంట్స్ బాగానే జరిగినాయి. మొన్న చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ బన్మల గారు వచ్చి చూసి ఇన్స్పెక్ట్ చేసి వెళ్ళారు. ఇప్పుడే అబ్జర్వర్ గారు వచ్చారు, కౌర్ గారు అని, ఎలక్షన్ కమిషన్ నుంచి. ఆవిడ కూడా నిన్న వచ్చి చూసి వెళ్ళారు. అంతా శుభంగా జరుగుతుంది. ఎటువంటి విషయాల్లో ఇన్కన్వీనియన్స్ ఏం జరగదు. సార్, ఎమ్మెల్యేలు కానీ అదే ఓటర్లుగా ఉన్న ఎమ్మెల్యేలు ఎలాంటి గందరగోళానికి గురి కాకుండా వారికి అవగాహన కల్పించేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అది అవగాహన మాకు, అది పార్టీ వాళ్ళు చూసుకుంటారని అవగాహన మాకు కాదు. లోపల ఇన్స్ట్రక్షన్స్ బోర్డు పెట్టాము. ఏ విధంగా పోలింగ్ బూత్కి వెళ్ళాలి, ఏ విధంగా వేయాలి, టిక్ ఏ మార్క్ చేయాలి, ప్రిఫరెన్స్ ఏ మార్క్ చేయాలని అంతా ఇన్స్ట్రక్షన్స్ పెట్టాము. దే ఆర్ వెల్ విక్. ఇప్పుడు ఎమ్మెల్యే అంతా కొంటే వాళ్ళందరికీ వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పారు. దే ఆర్ రెడీ. వీఆర్ స్టార్టింగ్ ది ప్రాసెస్. సార్, భద్రత పరంగా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? అలాగే ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ బ్యాలెట్ పత్రాలు అవి ఎప్పుడు ఢిల్లీకి అది రేపు తీసుకెళ్తాను. రేపు 9 గంటల ఫ్లైట్కి నేనే తీసుకెళ్తాను. బ్యాలెట్ బాక్స్ అది తీసుకెళ్లి సెక్రటరీ జనరల్ లోక్సభకి హ్యాండ్ ఓవర్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. మరి కాసేపట్లోనే దీని ఓటింగ్కి సంబంధించిన ప్రక్రియ అనేది ఇక్కడ లాంఛనంగా ప్రారంభం కానుంది అమరావతి సచివాలయంలో. ఇప్పటికే సభాపతి కోడెల శివప్రసాదరావు గారు కూడా మరి కాసేపట్లోనే ఇక్కడికి రావడం జరుగుతుంది. అలాగే భద్రతా పరంగా కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు అనేది చేయడం జరిగింది. అయితే మనతో మరిన్ని వివరాలు వెల్లడించేందుకు మనతో ఎన్నికల అధికారి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఈ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు అవి చేశారు? ఓటర్లకు ఏమి ఇబ్బంది లేకుండా ప్రతి చోట ఎట్లా ఓటు వేయాలి, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ప్రతి అంశాన్ని మేము తెలుగు, ఇంగ్లీష్లో కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, బోర్డులు అన్నీ తయారు చేశాం సార్. ఓటర్లను గైడ్ చేయడానికి పోలింగ్ హాల్ వరకు ఎక్కడికక్కడ సైన్ బోర్డ్స్ అవన్నీ పెట్టాను సార్. మొత్తం మనకి 174 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఇక్కడ ఓటేస్తారు, రాయపాటి సాంబశివరావు గారు. మొత్తం 175 మంది. లోపలికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసాం. పోలింగ్ ఆఫీసర్లు అందరినీ అపాయింట్ చేసాం. అందరికీ అన్ని చోట్ల రిలీవర్స్ని అన్నీ పెట్టాం. పోలీసులు కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎటువంటి సమస్య లేదు. మనకు చాలా తొందరగా అవుతుంది ఎన్నిక. మొత్తం 5 గంటల వరకు ఓటింగ్ జరిగే అవకాశం ఉంది కదా. ఈ 175 మందికి ఒక్కొక్కరికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఒక్కొక్కరికి 1 నిమిషం పడుతుందండి. క్విక్ ప్రాసెస్లో ఉంటుంది. ఒక్కొక్కరికి 1 నిమిషం పడుతుంది. ఓటింగ్కి సంబంధించి అన్న ఆర్డర్ అది పెట్టారా? అన్నీ పెట్టాం. మొత్తం అన్ని ఏ ఆర్డర్లు ఎలా ఉంటాయి ఏంటి, వాళ్ళకి ఒకసారి బయట నమూనా ఫామ్ కూడా పెట్టాం. ఎట్లా ఓటేసుకోవాలి ఏంటి అనేది తెలుగు, ఇంగ్లీష్ 2 చోట్ల పెట్టాం. ఇక్కడ రైట్ ఫ్రమ్ ది ఎంట్రన్స్ నుంచి లోపల దాకా. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇప్పుడే సచివాలయానికి రావడం జరిగింది. ఆయన పార్టీ ఎమ్మెల్యేలతో కూడా సమావేశమయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలతో కూడా ఈ ఓటింగ్ ప్రక్రియలో ఎలా పాల్గొనాలి ఏంటి అన్నది సీఎం కూడా సూచనలు చేస్తున్నారు. అలాగే 9:30 తర్వాత ఆయన కూడా ఇక్కడ టీడీఎల్పీ శాసనసభాపక్ష కార్యాలయంలో మాక్ పోలింగ్ అనేది నిర్వహించారు. ఈ మాక్ పోలింగ్లో ముఖ్యమంత్రి కూడా స్వయంగా పాల్గొనున్నారు. ఆ తర్వాత ఉదయం 10 గంటలకి తొలి ఓటు సీఎం వేయనున్నారు. ఆ తర్వాత సభాపతి కోడెల శివప్రసాదరావు 2వ ఓటు వేయడం జరుగుతుంది. ఇది ఇక్కడ తాజా విశేషాలు. కెమెరామెన్ భాస్కర్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి.